అల్లు అర్జున్ సుకుమార్ల మాస్ జాతర పుష్ప 2 బాక్సాఫీసును 4 వారాలుగా షేక్ చేస్తూనే వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద 2 లేదా 3 వారాల పాటు వసూలు సాధిస్తున్నాయి. కానీ 4వ వారంలోనూ భారీగా వసూలు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. 4వ వారంలో భారీ ఎత్తున వసూలు సాధించిన పుష్ప 2 సినిమా 28 రోజుల్లో 1,799 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ స్థాయిలో వసూళ్లు కేవలం పుష్ప 2కే సాధ్యమంటూ బాక్సాఫీస్ వర్గాలు షాక్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో 4వ వారంలోనూ పుష్ప 2కి అత్యధిక వసూలు నమోదు అయ్యాయని, సౌత్లో ముఖ్యంగా తెలుగులో పెద్ద సినిమాలు లేకున్నా పుష్ప 2 సినిమాకి అంతంత మాత్రంగానే వసూలు వచ్చాయి. కానీ నార్త్లో మాత్రం అత్యధికంగా వసూలు నమోదవుతున్నాయి. మరో 2 వారాల పాటు ఒక మోస్తారు వసూలు నమోదు అవుతాయి అనే నమ్మకాన్ని అక్కడ బాక్సాఫీస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే సినిమా మరో 100 కోట్ల వసూళ్లను అక్కడ సాధిస్తుందేమో చూడాలి. అదే నిజమైతే 1,900 కోట్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాల జాబితాలో నంబర్ 2గా పుష్ప 2 నిలవబోతోంది. ఇప్పటికే బాహుబలి 2 1,810 కోట్ల రికార్డ్ బ్రేక్కి మరింత చేరువైన పుష్ప 2 రాబోయే వీకెండ్కి ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. పుష్ప 2 సినిమాలోని మాస్ జాతర సన్నివేశాలకు నార్త్ ఇండియన్ మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక్కడ రిపీట్ ఆడియన్స్ కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో అత్యధికంగా వసూలు నమోదవుతున్నాయి. తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూలు రాబట్టిన సినిమాగా పుష్ప 2 అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. పలు ఏరియాల్లో ఈ సినిమా వసూళ్లు బాహుబలి 2కి క్రాస్ చేశాయి. ఒకవైపు రికార్డ్ బ్రేకింగ్ వసూలు అంటున్న యూఎస్లో మాత్రం ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కారణంగా బ్రేక్ ఈవెన్ కాలేదని అంటున్నారు. బయ్యర్లు కొనుగోలు చేసిన మొత్తం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు మాత్రం బ్రేక్ ఈవెన్కి 1-2 కోట్లు తగ్గాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి పుష్ప 2 ఓవరాల్గా అత్యధిక వసూలు సాధించడం మాత్రమే కాకుండా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కి డబుల్ వసూలు రాబట్టిందని అంటున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2లో శ్రీలీల చేసిన కిసిక్ ఐటెం సాంగ్కి మంచి స్పందన వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మేకర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని చెప్పాలి. సక్సెస్ ఈవెంట్స్కి సైతం నిర్వహించే పరిస్థితి లేదు.